తప్పకుండా సార్, తప్పకుండా ఎంపీ మీద నా సూచన. పెడదాం సార్. ఇది మీరు మాత్రం చేస్తారని నేను కోరుకుంటున్నాను. Yeah. ఇక రెండో అంశానికి వచ్చేసరికల్లా మహానాడుకు సంబంధించినటువంటి అంశాలు రెండు అంశాలని నేను ప్రధానమైనటువంటి అంశాల కింద తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి, అది అద్భుతమైన స్టేట్మెంట్. ఏంటి అంటే కోవట్లు వచ్చేసారు మా పార్టీలో కోవట్లు వచ్చేసి మా వాళ్ళని చంపేస్తున్నారు. ఏంటి అన్యాయం అయ్యా అని తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఆయన ఆలోచన ఎన్నికల ముందు వచ్చారన్నా కోవట్లు, ఎన్నికల తర్వాత వచ్చారన్నా సార్? అదే చెబుతున్నాను. ఈ కోవట్లు ఎలా వచ్చారు? గోడ దూకొచ్చారా, కిటికీల నుంచి దూరొచ్చారా, లేకపోతే గోడలు బద్దలు కొట్టుకొని వచ్చారా, లేకపోతే డోర్లు బద్దలు కొట్టుకొని వచ్చారా, లేకపోతే మీరు ఆహ్వానించి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ వాళ్ళని చంపించేటువంటి విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా? వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళు ఇతరులో వచ్చారండి, కార్యకర్తలో లేక కోవట్లో వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? మీ పార్టీకి ప్రమేయం లేకుండా వచ్చారా? కోవట్లు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతాను చంద్రబాబు నాయుడిని, మీ 24 మంది మంత్రుల్లో ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు? మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి మంత్రులు అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కోవట్లు కాదు. అదేవిధంగా మొన్నటిదాకా వైసీపీలో ఉండి కుంభకోణాలు చేసి ఆ కుంభకోణాల నుంచి తప్పించుకోవటానికి మీ తెలుగుదేశం పార్టీలోనో లేక మీ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కన్ను గీటి మీకు అంతా కూడా మంచోళ్ళు అని చెప్పి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళంతా కోవట్లు కాదు అయ్యా. చంద్రబాబు నాయుడు మీరు వచ్చినటువంటి కార్యకర్తలు మాత్రమే కోవట్లు అని చెప్తారు. ఈ నాయకులందరూ ఎవరయ్యా? ఎలా వచ్చారు? వాళ్ళు ఉపయోగపడతారు కదా పెద్ద స్థాయిలో. నీకు ఇంకోటి చెప్తాను, ఇప్పుడు వరుసనే జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది కోవట్లు వస్తారు? ఇప్పుడు వరుసనే జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళందరూ లాక్కొచ్చి పీక్కొచ్చి బెదిరించి తీసుకొచ్చి వేసుకుంటున్నారు కదా తెలుగుదేశం పార్టీలో. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లకి, డిప్యూటీ చైర్మన్లకి, డిప్యూటీ మేయర్లకి వీళ్ళందరినీ తెచ్చుకుంటున్నారు కదా. ఎందుకు తెచ్చుకుంటున్నారా కోవట్లని? మరి అధికారం కోసం తెచ్చుకున్నారు అక్కడ లోకల్ గా. అంటే మీకు అధికారం కావాలి. మీకు ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రి అయితే మీకు 130 సీట్లు వచ్చా, మొత్తం కలిపి 164 సీట్లు వచ్చా. మరి ఇంకెందుకు మళ్ళీ వైసీపీ వాళ్ళని తెచ్చుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళని కోవట్లు అంటాం దేనికి? వచ్చింది నేను ఒకటి అంటాను, మీ ప్రభుత్వంలో అని కూడా అది తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోతుంది, అన్యాయంగా చచ్చిపోతుంది, హత్యలకు గురైతుంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోతుంటారు. ఏం మీకు శాతకాంతరమా లేక ఇంకోటి ఏమన్నా? చంద్రబాబు నాయుడు శాతకాంతరమా కాదా? మీ హోంశాఖ ఫెయిల్యూరా కదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోవట్ల జిల్లా తెలిసిపోతులాగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇదేం జిల్లా తెలిసిపోతా? ఏది బట్టా సరే ఏ రోగాలు కాదు ఒకటే బంధు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అధికారంలో ఉన్నారంటే మర్చిపోతే ఎట్లా? 4.5 దశాబ్దాల చరిత్ర కలిగి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడింది చాలా సిగ్గుచేటటువంటి వ్యవహారం. నేను ఒకటి అడుగుతాను, ఇప్పటికీ కూడా ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలండి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడికే నువ్వు భద్రత కల్పించలేకపోతే నీ ప్రభుత్వం ఎందుకయ్యా? ఎందుకో నేను అడుగుతున్నాను. ఒక రాజకీయ పార్టీకి నాయకుడికే ఈ రోజున భద్రత లేకపోతే, ఆ హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు నీ ప్రభుత్వం ఇంకా? రేపు తెలుగుదేశం ఫెయిల్యూర్ అంటారు, ప్రభుత్వంలోని ప్రధానమైన ఫెయిల్యూర్ అంటారు. ఇక్కడ 100% హోంశాఖ ఫెయిల్యూర్, 100% ప్రభుత్వ ఫెయిల్యూర్. లాంటి ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు ఈ హోంశాఖ ఫెయిల్యూర్ అనేది? ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం కార్యకర్త అయినా సరే ఒక కార్యకర్త కూడా చనిపోకూడదండి. ప్రాణం అంటే ఎవరిదైనా ప్రాణం. నువ్వు వాళ్ళ ప్రాణాలే కాపాడు, ఇక సామాన్యుల ప్రాణాలు ఏం కాపాడుతావు అనేటువంటి చర్చ వస్తుందా రాదా? ఇక 3వ అంశం అండి, మహానాడుకు సంబంధించిన 2వ అంశం, లోకేష్ గారిని పట్టా